హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు ఈద్గాహ్ పాఠంలోని భాషాకి బాత్ గురించి మాట్లాడుకుందాము. సో మొదటగా ఇక్కడ మనకు ఈద్, ప్రభాత్, వృక్ష్ అనే పదాలు ఇచ్చి వీటికి పర్యాయ పదాలు రాయండి అన్నారు. ఈద్కి పర్యాయ పదాలు ఏవి అంటే త్యోహారు, పర్వు, ఉత్సవ్. ప్రభాత్కి పర్యాయ పదాలు ఏంటి అంటే ప్రాతకాలు, భోరు, తడక, సబీరా ఇవన్నీ కూడా చెప్పొచ్చు. సుబహ్ అన్న పదం మాత్రం వద్దు. ఎందుకు అంటే సుబహ్ అన్న పదం యొక్క కాలపు నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సూర్యోదయం అయినప్పటి నుండి 12 గంటల లోపల ఉండేటువంటి టైంనంతా కూడా మనము సుబహ్ అని అంటాం. ఎవరినైనా మరునాడు 11 గంటలకు మనం కలవాలి అని అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? సుబహ్ 11 బజే ఆప్సే మిలూంగి అని అంటాం. అంటే 11 బజే అనే టైం కూడా మనం సుబహ్ అని అంటాం కదా. సో అట్లాగే మనం ఆ టైంని ప్రభాత్ అని పిలవగలుగుతామా? ప్రభాత్ 11 బజే ఆప్సే మిలూంగి అని అంటామా? సబేరా ఆర్ సుబహ్ ఈ రెండింటి మధ్యలో కొంత తేడా ఉంది. ఎట్లాగా అంటే సబేరా అంటే సూర్యోదయం అవుతున్నప్పుడు, ఇంకా కాలేదు, అవుతూ ఉన్న టైము ఏదైతే ఉంటుందో అంటే చీకట్లు తొలగిపోతూ ఉంటాయి కదా, ఆ టైంని మనము సబేరా అని అంటాం. అట్లా కాకుండా సుబహ్ అన్నామనుకోండి, ఆ సబేరా టైం నుంచి మధ్యాహ్నం వరకు ఉండేటువంటి అంటే 12 గంటల వరకు ఉండే టైంను మొత్తం మనము సుబహ్ అని అంటాం. అందుకని ఇక్కడ సుబహ్ అని ఇవ్వడం కరెక్ట్ కాదు, అది విషయం. సో భోరు, ప్రభాతు, సబేరా, తడక ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్ ఇస్తాయి. వేకువజామున అని అర్థం. అట్లాగే వృక్ష్, వృక్షకి పేడు, తరు, పాదపు, విటపు. తర్వాత అపరాధి, ప్రసన్న అనే 2 పదాలు ఇచ్చి వీటికి విలోమ శబ్దు రాయండి అన్నారు. అంటే వ్యతిరేక పదాలు. అపరాధి అంటే నిరపరాధి, ప్రసన్న అంటే అప్రసన్న అని చెప్పొచ్చు, రుస్ట్ అన్న పదం కూడా చెప్పొచ్చు. తర్వాత మిఠాయి, చిముట, సడక్ అన్న పదాలు ఇచ్చారు. వీటికి వచనం మార్చండి అన్నారు. మిఠాయి అని ఈకారాంతో స్త్రీలింగు ఏకవచన పదం ఇచ్చారు. దాన్ని మనము బహువచనంలోకి ఎలా మారుస్తాము? మిఠాయియా అవుతుంది. ఎట్లాగా అంటే ఇప్పుడు లడకి అన్న పదం ఉంది, అలాగే గాడి అన్న పదం ఉంది. ఇవి 2 కూడా ఈకారాంతో స్త్రీలింగ్ పదాలే. ఇవి ఎలా మారాయి బహువచనంలో అంటే లడకి, లడకియా, అట్లాగే గాడి, గాడియా కదా. సో అట్లాగే మిఠాయి, మిఠాయియా అవుతుంది. తర్వాత చిముట అన్న పదం ఇచ్చారు. ఇది ఆకారాంతో పుల్లింగు ఏకవచన పదం. ఇది చిముటేగా మారిపోతుంది. ఎట్లాగైతే లడక, కపడా, ఘోడా, ఘడ ఈ పదాలు ఉన్నాయో ఇవన్నీ బహువచనంలో కపడే, ఘోడే, లడకే ఇలా మారుతాయి కదా. అట్లాగే ఈ పదం కూడా చిముట, చిముటేగా మారుతుంది. తర్వాత సడక్ అన్న పదం ఇచ్చారు. సడక్ అన్న పదము అకారాంతో స్త్రీలింగు ఏకవచన పదం. అది బహువచనంలో ఎలా మారుతుంది అని అంటే సడకేగా మారుతుంది. కే అన్నప్పుడు అక్కడ అనుస్వారం ఉండాలి. ఎలాగైతే గాయ్, గాయే అవుతుందో, చీజ్, చీజే అవుతుందో అట్లాగే ఈ సడక్ కూడా సడకే అవుతుంది. తర్వాత బేసమజ్, సద్భావ్, నిడర్ అన్న పదాలు ఇచ్చి వీటికి ఉపసర్గులు రాయండి అన్నారు కదా. బేసమజ్ అన్న పదంలో బే అన్నది ఉపసర్గు, ఇది ఉర్దూ ఉపసర్గు. తర్వాత సద్భావ్ అన్న పదం ఇచ్చారు. ఇందులో సద్ అనేది ఉపసర్గ అవుతుంది, దా కింద హల్లుండాలి. అట్లా కాకుండా దీన్ని సంధి విచ్ఛేద చేయండి అంటే సత్ ప్లస్ భావ్ అవుతుంది. అంటే సత్ అనే దాంట్లో కూడా తా కింద హల్లు ఉండాలి. ఉపసర్గు వేరే వస్తుంది, సంధి విచ్ఛేది వేరే వస్తుంది, అది విషయం. అట్లాగే నిడర్లో ని అనేది ఉపసర్గు. ఉపసర్గుల్లో సంస్కృత భాషకు సంబంధించినటువంటి ఉపసర్గులు, హిందీ భాషకు సంబంధించినటువంటి ఉపసర్గులు, అలాగే ఉర్దూ భాషకు సంబంధించినటువంటి
ఉపసర్గులు, ఇలా 3 రకాలుగా ఉంటాయి. ఉర్దూ భాషకు సంబంధించినటువంటి పదాలలో అరబీ, ఫారసీ భాషలకు సంబంధించినటువంటి ఉపసర్గులు ఉంటాయి. ఉపసర్గులకు సంబంధించి వీడియోలు ఆల్రెడీ చేశాను. వాటికి సంబంధించినటువంటి లింక్స్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చూడండి. తర్వాత దుకాందార్, భడ్కీలా, గరీబీ అనే పదాలు ఇచ్చి ఇందులో ప్రత్యయాలను కనుక్కోండి అన్నారు. దుకాందార్లో దార్ అనేది ప్రత్యయి, అలాగే భడ్కీలాలో ఈలా అన్నది ప్రత్యయి, గరీబీలో ఈ అన్నది ప్రత్యయి. తర్వాత మీఠా, ప్రసన్న, బూఢా అన్న పదాలు ఇచ్చి వీటికి భావవాచక సంజ్ఞ రాయండి అన్నారు. మీఠా అన్నది ఒక విశేషణ పదము, దాన్ని భావవాచక సంజ్ఞలోకి మార్చండి అంటున్నారు. అప్పుడు ఎలా రాయాలి అంటే మిఠాస్ అని రాయాలి, అంటే తీయదనం అని అర్థం. సో అట్లాగే ప్రసన్న అని ఇంకొక విశేషణ పదం ఇచ్చారు, దీన్ని భావవాచక సంజ్ఞలోకి రాయండి అంటున్నారు. అప్పుడు ఎలా రాయాలి? ఇది ప్రసన్నత అని రాయాలి. అట్లాగే బూఢా అన్న మరొక విశేషణ పదం ఇచ్చి దీన్ని భావవాచక సంజ్ఞలోకి మార్చండి అంటున్నారు. అప్పుడు ఎలా రాయాలి అంటే బుఢాపా అని రాయాలి, అంటే వృద్ధాప్యం అని అర్థం. తర్వాత ఇన్హే సమఝియే ఔర్ అభ్యాస్ కీజియే అని ఇచ్చి ఇక్కడ ఒక వాక్యం ఇచ్చారు. ఏంటది అంటే హామీద్ కే బాజార్ సే ఆతే హీ అమీనా నే ఉసే ఛాతీ సే లగా లియా అని ఇచ్చారు. ఈ వాక్యంలో కారక చిహ్న సే 2 సార్లు వచ్చింది. రెండింటి కింద అండర్లైన్ చేయడం జరిగింది. మొదట వచ్చినటువంటి సే ఏ కారక చిహ్నో చెప్పాలి, అలాగే రెండవసారి వచ్చినటువంటి సే ఏ కారక చిహ్నో కనుక్కోవాలి. సో ఇప్పుడు మొదటగా వచ్చినటువంటి సే గురించి మాట్లాడుకుందాము. హామీద్కే బాజార్ సే ఆతే హీ అన్నారు, అంటే హామీదు బాజార్ నుండి రాగానే అని అర్థం కదా. బాజార్ నుండి అంటే ఇక్కడ సేకు అర్థం ఏంటి? నుండి అని. సో కారక చిహ్నకు నుండి అనే అర్థం వచ్చింది అని అంటే అక్కడ ఏ కారకు ఉన్నట్టు? అపాదాన కారకు ఉన్నట్టు కదా. సో బాజార్ అనేది అపాదాన కారకు అవుతుంది కాబట్టి దాని వెంట వచ్చినటువంటి సే అనేది అపాదాన కారక చిహ్న సే అవుతుంది. ఇక రెండవ సే గురించి మాట్లాడుకుందాం. ఉసే ఛాతీ సే లగాలియా అని ఉంది కదా. లగాలియా అంటే హత్తుకుంది. దేనితో హత్తుకుంది? హృదయంతో. అంటే హత్తుకోవడానికి ఉపయోగపడినటువంటి సాధనం ఏంటి ఇక్కడ? హృదయం. అందుకని ఈ హృదయం అంటే ఛాతీ అన్నది ఇక్కడ కరెంట్ కారకు అవుతుంది. సో కరెంట్ కారకు వెంట వచ్చినటువంటి సే ఏదైతే ఉందో అది కరెంట్ కారకు సే అవుతుంది. సో బాజార్ అన్నది అపాదాన కారకు కాబట్టి దాని వెంట వచ్చినటువంటి సే అనేది అపాదాన కారకు చిహ్ను. అట్లాగే ఛాతీ అన్నది కరెంట్ కారకు కాబట్టి దాని వెంట వచ్చినటువంటి సే అనేది కరెంట్ కారకు చిహ్ను. తర్వాత రెండవ వాక్యం చూడండి. హామీద్ నే కహా కి ఘర్ కి దేఖ్ రేఖ్ దాదీ నే కీ అని వచ్చింది. అంటే ఇక్కడ 3 రకాల కీలు ఉన్నాయి. 3 కింద అండర్లైన్ చేయటం జరిగింది. మొదటి కీ ఏమో హ్రస్వు, రెండవ కీ దీర్ఘు, మూడవ కీ కూడా దీర్ఘే. అయితే వీటి అర్థాలు వేరుగా ఉన్నాయి. సో అదేంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మొదటగా వచ్చినటువంటి కీ అంటే హ్రస్వు కీ ఏదైతే ఉందో అది 2 వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయడం కోసం ఉపయోగిస్తాం. అంటే సముచ్చయ బోధక్ లాగా అనమాట. హామీద్ నే కహా అనేది ఒక వాక్యము, అలాగే ఘర్ కి దేఖ్ రేఖ్ దాదీ నే కీ ఇది రెండవ వాక్యం. సో ఈ 2 వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయడం కోసము ఈ చిన్న కీని అంటే హ్రస్వ కీని ఉపయోగిస్తాం. అది తర్వాత ఘర్ కీ ఉంది కదా, ఇదేంటి అని అంటే సంబంధకారక చిహ్న అనమాట. ఘర్ అనేది ఇక్కడ సంబంధకారకు, దాని వెంట వచ్చినటువంటి కీ అనేది సంబంధకారక చిహ్ను. అయితే ఇక్కడ కీనే ఎందుకు వచ్చింది అని అంటే దాని తర్వాత వచ్చినటువంటి ఈ పదం ఉంది కదా అంటే దేఖ్ రేఖ్, ఇది స్త్రీలింగ కాబట్టి ఇక్కడ కీ అని వచ్చింది. అది తర్వాత దేఖ్ రేఖ్ దాదీనే కీ అని వచ్చింది కదా. ఈ కీ అనేది ఏంటంటే క్రియాపదం. కర్ణ అన్న క్రియాపదం ఉంది కదా, దానికి భూతకాల స్త్రీలింగ రూపము.
అదే భూతకాలంలో పుల్లింగ రూపం అయితే కియా అని చెప్తాం కదా. ఇది స్త్రీలింగ రూపం కాబట్టి కీ అన్నాం. ఇది స్త్రీలింగంలోనే ఎందుకుంది అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం మనము? దేఖరేఖ గురించి మాట్లాడుతున్నాం. దేఖరేఖ అనేది స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ కీ అని పెట్టాం, అది విషయం. సో మొదట కీ అనేది 2 వాక్యాలను కలిపి ఒక వాక్యంగా రాయడం కోసం ఉపయోగించేటువంటిది. దీన్ని సముచ్చయ బోధకని అంటారు. 2వ కీ అనేది సంబంధకారక చిహ్నం. 3వ కీ లాస్ట్లో వచ్చినది ఏదైతే ఉందో అది క్రియాపదము. ఇలా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు భూతకాల క్రియారూపాలు ఇచ్చారు. అంటే భూతకాలము 6 రకాలుగా ఉంటుంది. 1 సామాన్య భూతకాలు, 2 ఆసన్న భూతకాలు, 3 పూర్ణ భూతకాలు, 4 అపూర్ణ భూతకాలు, 5 సందిగ్ధ భూతకాలు, 6 హేతుమధు భూతకాలు. అయితే ఇక్కడ హేతుమధు భూతకాలు లేదు. ఎందుకు అంటే దానిలో 2 రకాల క్రియలు ఉంటాయి. ఒక క్రియ ఇంకో క్రియ పైన ఆధారపడి ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాక్యంలో ఒకే ఒక క్రియ ఉంది. అందుకని దీనికి అది సరిపోదు కాబట్టి హేతుమధు భూతకాలు అనేది ఇక్కడ ఇవ్వలేదు. అయితే ఈ కింద 3 రకాల వాక్యాలు ఇచ్చారు. 1 హామీదు చిమ్టా లాయా, హామీదు దాదీసే బోలా, హామీదునే చిమ్టా లియా. అయితే ఈ 2 వాక్యాలలో కర్త వెంట నేప్రత్యయ లేదు. 3వ వాక్యంలో మాత్రం కర్త వెంట నేప్రత్యయ ఉంది. ఎందుకలాగా అంటే ఇక్కడ క్రియాపదము లా ఉంది కదా, ఇక్కడ క్రియాపదము బోల్ ఉంది. అంటే లా, లగ్, సక్, చుక్కు, బోల్ ఈ 5 క్రియాపదాలను అకర్మక క్రియలో పెట్టడం జరిగింది. అందుకని ఈ క్రియలు వచ్చిన చోట ఈవెందో క్రియ భూతకాలంలో ఉన్నప్పటికీ కూడా అది అకర్మకు కాబట్టి కర్త వెంట నేప్రత్యయ రాదు. ఇక్కడ 3వ వాక్యంలో హామీదుని చిమ్టాలియా అని ఉంది కదా, ఇక్కడ లేనా అన్నది సకర్మక క్రియ. అందుకనే కర్త వెంట నేప్రత్యయ వచ్చింది. లేనా అన్న క్రియాపదానికి భూతకాల రూపము లియా. అది భూతకాలానికి సంబంధించిన వీడియోను నేను ఆల్రెడీ చేశాను. దానికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చూడండి. అది చూస్తే అది అర్థం చేసుకుంటే ఇక్కడ హామీదు చిమ్టా లాయా, హామీదు దాదీసే బోలా, హామీదునే చిమ్టా లియా ఈ వాక్యాలను అన్ని రకాల భూతకాలాల్లోకి మీరు మార్చగలుగుతారు. సరే, ఇప్పుడు ఈ పాఠంలో వచ్చినటువంటి ముహావరేలను ఒకసారి చూద్దాము. భేంట్ హోనా అంటే మర్జానా. తర్వాత పర్లోకు సిధార్ జానా అంటే దీనికి కూడా మర్జానా అనే అర్థమే వస్తుంది. ధావా బోల్నా హమ్లా కర్నా. దిల్ బైఠ్ జానా అంటే ఉదాస్ హోనా లేదంటే మాయూస్ హోనా. చక్నాచూర్ హోనా అంటే టుకుడే టుకుడే హోజానా, నష్ట్ హోజానా అని కూడా చెప్పొచ్చు. సో ఇవి ఈ పాఠంలో వచ్చినటువంటి ముహావరీలు. తర్వాత భాషాకి బాత్లో ఇచ్చిన వచన్ బదిలియే ఈ పదాలు కాకుండా ఇంకా కొన్ని పాఠం మధ్యలో వచ్చుంటాయి కదా, సో వాటిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. టోలీ టోలియా, ఉంగ్లీ ఉంగ్లియా, రోటీ రోటియా, తయారీ తయారియా, ఖుషి ఖుషియా, ఔరత్ ఔరతే, ఇమారత్ ఇమారతే, నజర్ నజరే, దుకాన్ దుకానే, ఖిలౌనా ఖిలౌనే, దువా దువాయే. స్త్రీలింగ పదాలు పుల్లింగ పదాలు బహువచనంలో ఎలా మారుతాయి అన్నదానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. వాటికి సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చూడండి. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.